దెబ్బ కొట్టే వాసిరిత, అటు వశిష్ఠని మా డాడీని నాకు దూరం చేశావు. ఇటు చూస్తే అంకుల్ని కేసులో ఇరికించావు. నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. చెప్తాను. ముందు సవ్యసాచి అంకుల్ బయటకు వచ్చాక అప్పుడు నీ సంగతి చెప్తాను. ఆశ్రిత, ఎక్కడికి బయలుదేరా? చిన్న పనుంది శ్రీరామ్, వెంటనే వచ్చేస్తాను. ఎక్కడికో చెప్పు ఆశ్రిత. ఎందుకు? అంటే నేను నీకు తోడుగా వద్దామని. హెల్ప్గా ఉంటుంది కదా. హెల్ప్ కావాలంటే నేను అడుగుతాను కదా. అది కాదు ఆశ్రిత, అసలే బెయిల్ మీద ఉన్నావు. నీ మీద ఏదైనా అటాక్ జరిగితే? అటాక్ చేయగలిగే వాళ్ళు, చేసే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరు బయట లేరులే శ్రీరామ్. ఆ సవ్యసాచి జైల్లో ఉన్నాడా, సూర్యనారాయణ ఎక్కడున్నాడో తెలీదు. వశిష్ఠ ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. ఇక నా మీద దాడి చేసేదెవరు? అయినా నేను అన్నిటికీ తెగించిన దాన్ని. ఇక నేను ఎవరికీ భయపడను. అందరికీ భయపడే ఆ ఆశ్రిత ఇప్పుడు లేదు. ఎవరైనా ఉన్నారా? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సవ్యసాచి గారు పాపం జైల్లో ఉన్నారు కదా, పలకరించి పోదామని వచ్చాను. ఆయన అలా ఎలా కిడ్నాప్ చేస్తారండి? ఆయన చాలా పెద్ద మనిషి కదా. ఒక ఆడపిల్లని, అందులోనూ కోడలి చెల్లెల్ని అలా కిడ్నాప్ చేయడం తప్పు కదండి. నా భర్త అలాంటి మనిషి కాదు. ఆయన ఎప్పుడూ అలాంటి పని చేయరు. ఎవరో కావాలని ఆయన మీద నిందలు వేస్తున్నారు. నిజమే కదా. షేన్ తప్పుకి శిక్షలు పడితే ఆ బాధ మనిషి ఒక్కరికే కాదు, ఆ కుటుంబానికి కూడా చాలా బాధగా ఉంటుంది. ఆ కుటుంబం కుమిలి కుమిలిపోతుంది కదా. అచ్చో అలాగే నేను కూడా బాధపడ్డాను. నా కన్న తండ్రి కూడా నాలానే కుమిలిపోయారు. అంటే ఏంటి? నన్ను దెప్పి పడవడం కోసం వచ్చావా? అయ్యో లేదండి, నిజాలు చెప్పి పోదామని వచ్చాను. ఈరోజు మీ వారు ఎలా అయితే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారో, నేను అలాగే శిక్ష అనుభవించాను ఆంటీ. ఏకాంతని నేను మంచి స్నేహితురాలిగా అభిమానిస్తే తనని నేను చంపానని నా మీద నింద వేశారు. తనని చంపి నా ఇంట్లో పాతి పెట్టారు.
ఇప్పుడు మీరు ఎలా అయితే బాధపడుతున్నారో ఇలాగే మా నాన్నగారి కూడా కుమిలిపోతూ ఉంటే మీ భర్త గారు వచ్చి మా నాన్నగారిని బెదిరించారు. కన్న బిడ్డ చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంటే సవ్యసాచి గారు లాంటి పెద్ద మనిషి ఒక హెడ్ మాస్టర్ గారితో మాట్లాడే విధానం అదేనా? మరి ఆ పాపం ఊరికే పోతుందా? ఇదిగో కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, చూడండి. ఆశ్రిత, నిజం చెప్పు. ఆయన ఈ కేసులో ఇరుక్కోవడానికి కారణం నువ్వే కదా? నువ్వే కావాలని చేసావు కదా? ఇదే ప్రశ్న నేను అడిగితే ఏం చెప్తారు? ఏకాంతని చంపింది నేను కాదు, మీరే చంపి నన్ను ఈ కేసులో ఇరికిచ్చారు అంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి. మీ వారు తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి ఖచ్చితంగా బయటకొస్తారు. ఆయన వచ్చాక తప్పకుండా చెప్పండి. తప్పులు చేస్తే దాని ఫలితం గోడ కొట్టిన బంతిలా వెనక్కి వస్తుంది అని చెప్పండి. గోల్ కొట్టాం కదా అని రిలాక్స్డ్ గా ఉండకూడదండి. బాల్ ఒక్కొక్క టైంలో అవతల వాళ్ళ చేతికి వెళ్తుంది. వీలైతే మర్చిపోకుండా ఆయన పద్ధతిని మార్చుకోమని చెప్పండి. చేయని తప్పికి శిక్ష పడితే ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది అని గుర్తు చేశానని చెప్పండి. వస్తాను. అక్క, నువ్వు కూడా కూర్చో అక్క. ముందు నువ్వు తిను ప్రియా, నీదైపోయాక నేను తింటాను. లేదక్క, ముందు నువ్వు కూర్చో. కూర్చో అక్క. ఇద్దరం ఒకేసారి తిందాం. ఎంతున్నా ఇద్దరం కలిసే తిందాం. కష్టాలైనా సుఖాలైనా ఇద్దరం కలిసే పంచుకుందాం. ప్రియా, ఇప్పటి వరకు చేసిన తప్పులు మళ్ళీ చెయ్యొద్దు. ఇక నుంచి బుద్ధిగా ఆశ్రిత అక్క ఎలా చెప్తే అలా ఉందా. అవునక్క, అప్పుడు మన ఇద్దరక్కలు సంతోషిస్తారు. ఏకాంతక్కని మనం ఎప్పుడూ మంచిగా ఆదరించలేదు. మన అవసరాల్ని తీర్చే ఒక మిషన్లా చూశాం తప్ప అక్కలాగా ఎప్పుడూ చూడలేదు. అయినా అక్క మన కోసం కష్టపడుతూనే చనిపోయింది. మనం ఉద్యోగాలు చేయటం చూస్తే ఏకాంతక్క స్వర్గంలో ఉండి సంతోషిస్తుంది. అక్కలేని లోటుని ఆశ్రితక్క నింపుతుంది. అందుకే తను చెప్పినట్లు విందాం. సరే సర్లే, ముందు భోంచేయ్.
సారీ ప్రియా. ఆ రోజు నీకు హెల్ప్ చేయనందుకు ఇప్పటికే బాధపడుతున్నాను. డాడీ కనిపించకపోయేసరికి టెన్షన్లో ఏం చేయాలో తెలియలేదు. ఇంత తేలిగ్గా వచ్చి సారీ చెప్తున్నావంటే మీ డాడీ నీ దగ్గరకు వచ్చేసారా? లేదు ప్రియా, ఇంకా వెతుకుతూనే ఉన్నాను. ఆ ఆశ్రితే వశిష్ఠని మా డాడీని దాచిపెట్టింది. మీరు తనని నమ్మి నన్ను మోసం చేస్తారా? ఆపదలో ఆదుకునే వాళ్ళని ఆప్తులు అంటారు. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నది ఆశ్రితక్కే కాబట్టి తన మాటే వింటాం. నిన్ను నమ్మితే ఎలా ఉంటుందో చూసాం కదా. అది కాదు లత, ఆ టైంలో ఆ ఏమైంది? ఆ టైంలో చివరికి నీ కాళ్ళు పట్టుకొని బ్రతుములాడాను, అయినా నువ్వు కనికరించలేదు. నువ్వు సాయం చేస్తానంటేనే నేను నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చెప్పు, ఎవరు నమ్మించి మోసం చేశారు? నువ్విప్పుడు ఇక్కడికొచ్చి మాతో మాటలెందుకు కలుపుతున్నావో మాకు బాగా తెలుసు. సవ్యసాచి గారి పైనున్న కేసుని విత్డ్రా చేసుకోమని చెప్పడానికే వచ్చావు కదా, అంతేనా? అవును. నిన్ను మినిస్టర్ దగ్గర నుంచి మా అంకులే కదా విడిపించారు. నువ్వు ఈరోజు బయటున్నావంటే మా అంకులు కట్టిన డబ్బులే కదా కారణం. ఇంత సాయం చేస్తే ఆయన మీదే కేసు పెడతారా? పెడతా. ఆశ్రితక్క ఎలా చెప్తే అలా చేస్తాం. ఒకప్పుడు నిన్ను చూసి నీలా ఉంటే చాలు అనుకున్నాం. డబ్బుంటే చాలు, దర్జాగా బతకచ్చు అనుకున్నాం. మనకు కావాల్సిన సాయం డబ్బు చెయ్యదు అని తెలుసుకున్నాం. ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటుంది అని ఆశ్రితక్కను చూసి నేర్చుకున్నాం. మంచి మనుషులకి విలువివ్వడం నేర్చుకో. మా అక్క చెప్పేంత వరకు కేసు విత్డ్రా చేసుకోము. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడం. ఆశ్రితని నమ్ముకుంటే మీకు మిగిలింది చిప్పే. అనవసరంగా మంచి అవకాశాన్ని వదులుకోకండి. చెప్పండి, మీకు ఎంత కావాలి? ఎన్ని లక్షలు కావాలి? ఇంత చెప్పినా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చినట్టు ఆశ్రితక్కకు తెలిస్తే నిన్ను మెడపెట్టి బయటకు గెంటమని చెప్తుంది. తను చెప్పింది ఇప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం కాబట్టి నిన్ను మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాను. ఆ పరిస్థితి రాకముందే గెట్ లాస్ట్. అక్క అక్క అని ఊరేగుతున్నారు కదే, మీ ఏకాంత అక్కకి చేసింది చాలదా? ఒక్కసారి మా డాడీని బయటికి రానివ్వండి, అప్పుడు మిమ్మల్ని లేపేస్తాను. వెళ్ళమంటే సిగ్గులేదా నీకు? వెళ్ళావు. అక్క, అదొచ్చి డిస్టర్బ్ చేసిందని బాధపడకు. కూర్చో, తిందాం. చాలా ట్రై చేస్తున్నాను ఆంటీ, కానీ ఏ లాయర్ కూడా ముందుకు రావట్లేదు. ఎవరు కూడా కేసు నుంచి బయటికి తీసుకొస్తామని చెప్పలేమంటున్నారా ఆంటీ? అంటే ఇక మీ అంకుల్ నేను చూడలేనంటావా శ్రీయా? లేదా ఆంటీ, నేను ఇంకా ట్రై చేస్తున్నాను. మనకి తెలిసిన ఒక అంకుల్కి సుప్రీంకోర్టు లాయర్ బాగా తెలుసంట, ఆయనకే ట్రై చేస్తున్నాను. ఆయన చాలా కాస్ట్లీ లాయర్ అని విన్నాను. ఎంత కాస్ట్లీ అయినా పర్వాలేదు అని చెప్పాను. ముందు కనీసం బెయిల్ దొరికినా
ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. ఒకవైపు కొడుకు లేడు, ఎక్కడున్నాడో ఏమయ్యాడో కూడా తెలియదు. మరోవైపు చూస్తే మీ అంకుల్ ఇలా కేసులో ముద్దాయిలా మారారు. ఏం చెయ్యాలమ్మా నేను? ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? ఏం చేస్తే నా భర్త కొడుకు తిరిగి వస్తారు? మీరేం బాధపడకండి ఆంటీ, నేను ఎలాగైనా అంకుల్ని తీసుకొస్తాను. ఆ ఆశ్రితే కక్ష కట్టి చాలా ప్లాన్డ్గా ఇవన్నీ చేస్తుంది ఆంటీ. లేకపోతే అంకుల్ అంత ఈజీగా దొరికేవారు కాదు. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. ఏ చిన్న అవకాశం దొరికినా నేను అంకుల్ని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావే? నీ వల్ల ఏమవుతుంది? ఆ అమ్మాయి ఎంతో తెలివిగా ప్లాన్ చేసిందంటున్నావు కదా. అసలు ఆశ్రిత ఇంతలా తిరగబడేదాకా తెచ్చుకున్నదెవరు? మీరు కాదా? చూడు, ఇప్పుడు మీ ఆంటీకి చెప్పాల్సింది ధైర్యం కాదు, నువ్వు మీ అంకుల్ని కలిసి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ మనిషి మీద కారణం లేకుండా ఎవరూ కక్ష కట్టరే. మీరు చేసే పనులే మనకిలా ఎదురు తిరిగే. మీరు ఆశ్రిత విషయంలో ఏ తప్పు చేయలేదా? ఏకాంత చావుకి ఆ అమ్మాయికి ఏ సంబంధం ఉందో నీకు మీ అంకుల్కి తెలీదా? అంటే ఏంటి మమ్మీ, మేమే ఏకాంతని ఏదో చేసేసి అటు ఆశ్రితని ఇరికించినట్టు మాట్లాడుతున్నావు? ఏమోనమ్మా, నిజాలు మీకే తెలియాలి. అయినా ఇప్పుడు మీ పట్టుదలను మానేసి మీ అహంకారాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి ఆశ్రితని బ్రతిమలాడండి. దయచేసి అంకుల్ని వదిలిపెట్టమని అడగండి. అప్పుడే ఆయన బయటకొస్తారు. అంటే ఇప్పుడు మే వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోవాలా? తప్పే ఉందమ్మా. మనకు అవకాశం లేదని నువ్వే అంటున్నావు కదా. అలాంటప్పుడు వెళ్ళి ఆశ్రితని బతిమలాడితే మీ అంకుల్ బయటకు వస్తారు కదా. ఏంటంటే మీరు కూడా అంటే ఇప్పుడు ఆశ్రిత కాళ్ళ మీద పడి బతిమలాడితే తను వదిలేస్తుందంటారా? అసలు వదిలేసే మనిషి అయితే మన మీద కేసు ఎందుకు పెడుతుంది? మనం అంటే అంత శత్రుత్వమా? అంత శత్రుత్వం పెరిగేలా చేసుకున్నది ఎవరంటావు? మీరు కాదా? మనం ఇప్పుడు కాస్త తల వంచుకుంటే మీ నాన్న బయటకొస్తారు, అంకులు వశిష్ఠ కూడా బయటకొస్తారు. నా మమ్మీ, ఎట్టి పరిస్థితుల్లో ఆశ్రిత దగ్గర తల వంచను. ఆ అవసరం కూడా నాకు లేదు. అంకుల్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. నీ సలహాలు నాకు అవసరం లేదు. ఏడో కుదిన ఊరుకో. ఏమండో లాయర్ గారు, ఏం చేస్తున్నారు బయట? భోజనం రెడీ, రండి. లాయర్ గారు ఏం చేస్తున్నారు? రండి. హలో సార్,
ఏంటి ఏమైందండి? ఏంటి సార్ అంత ఆలోచన? రండి భోంచేద్దాం. రండి అరే అది కాదు ఆశ్రిత. రండి రండి కూర్చోండి. ఏంటో చెప్పు ఆశ్రిత. ఏంటి చెప్పేది? భోజనం చేద్దాం రామని ఇప్పటికీ 10 సార్లైనా పిలిచుంటాను. మీకు వినిపించలేదనుకుంటా లాయర్ గారు. ఏం ఆలోచిస్తున్నారు? కొంప తీసి ఎవరైనా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? అరే జోక్ చేశాను బాబు. నా బ్యాడ్ లక్ ఏంటంటే జోక్ని కూడా ఇది జోక్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే గాని నీకు అర్థం కావడం లేదు. ఆశ్రిత నవ్వింది చాలు, ఇక ఆపు. ఐఎమ్ వెరీ సీరియస్. అయితే ఓకే, నవ్వడం ఆపేస్తాను. నేను కూడా సీరియస్ గానే అడుగుతున్నాను, చెప్పు. ఏ అమ్మాయి గురించి నువ్వు అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? చెప్పు. నీ గురించే. ఇప్పుడే కదా సీరియస్ అన్నావు, మళ్ళీ జోక్ చేస్తావేంటి? నేను నిజంగా నీ గురించే సీరియస్గా ఆలోచిస్తున్నాను ఆశ్రిత. నిన్ను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నాను. ఎందుకు శ్రీరామ్? మర్డర్ కేసు నుంచే కదా. నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు.